మనము ఎంత మంచి అచీవ్‌మెంట్ సాధించినా సరే, ఏమాత్రం ఒక్క మెచ్చుకోలు కూడా వాళ్ళ దగ్గర నుంచి ఎదురు చూడలేమనమాట. ఏమాత్రం అసలు మనల్ని మెచ్చుకోరు. మనం చేసిన పనిని గుర్తించరు. దాని వెనక ఎంత కష్టం, కృషి, పట్టుదల ఉంటే ఆ పనిని మనం చేశాము అనేది వాళ్ళకి అస్సలు అర్థం కాదు. కాబట్టే మనం ఎంత గొప్ప పని చేసినా సరే వాళ్ళ మనసు అసలు అంగీకరించదనమాట. ఇలా ఎందుకుంటారు అనంటే ఎవరైనా సరే అంటే కొంతమంది అంగీకరిస్తారండి. కొంతమంది మనం ఎంత సాధించినా సరే అంగీకరించలేకపోతూ ఉంటారు. మనలో ఉన్న లోపాలను మాత్రమే వెతుకుతూ ఉంటారనమాట. వాళ్ళు ఎందుకిలా చేస్తారు అనంటే, వాళ్ళకి మానసికంగా పరిపక్వత లేదు. మానసికంగా పరిపక్వత లేదని ఎలా తెలుస్తుంది సాధారణంగా? అంటే ఎదుటి వ్యక్తిలో ఉన్న టాలెంట్‌ని నేను ఒప్పుకుంటే, నేను తక్కువైపోతానేమో అన్న ఒక ఫీలింగ్స్ తోటి వాళ్ళు ఉంటారనమాట. అందుకనే ఎదుటి వ్యక్తులు ఎంత సాధించినా సరే, నువ్వు ఏమీ సాధించలేవు, నువ్వేమీ సాధించలేదు ఇదంతా ఒక ఇదే కాదు అన్నట్టుగా మాట్లాడి, వాళ్ళని వాళ్ళు ఎక్కువగా చేసుకుంటానికి చూస్తూ ఉంటారు. కాబట్టి మానసికంగా పరిణితి చెందిన వారు ఎవరైనా సరే, అవతలి వ్యక్తిలో ఉన్న టాలెంట్స్‌ని కూడా ఒప్పుకుంటారు. వీళ్ళకి మాత్రమే టాలెంట్ ఉంది అనే విషయాన్ని అసలు అనుకోరనమాట. మరి మీ చుట్టూ ఇట్లాంటోళ్ళున్నారా? మీరు ఎంత సాధించినా సరే, ఏది సాధించలేదు అని చెప్పేసి వాదించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉంటే మాత్రం వాళ్ళు మానసికంగా పేదవారు అని గుర్తుపెట్టుకోండి. వాళ్ళ దగ్గర ఎంత డబ్బైనా ఉండొచ్చు, ఎంత ఆస్తులైనా ఉండవచ్చు. అయినా సరే ఒకరి గెలుపుని ఒప్పుకోలేకపోతూ ఉన్నారు అనంటే వాళ్ళు మానసికంగా చాలా పేదవాళ్ళు. వాళ్ళ దగ్గరికెళ్ళి మీరు ఒక మెచ్చుకోలుని, అప్రిసియేషన్స్‌ని ఎదురు చూడటం అనేది కటిక దరిద్రం అనుభవిస్తున్న వారి దగ్గరికెళ్ళి పంచభక్ష పరమాన్నాలతో భోజనం పెట్టమని అడిగినట్టు. కాబట్టి మానసికంగా పరిణితి చెందని వారితో మన యొక్క విజయాలని షేర్ చేసినప్పుడు మనకి అసంతృప్తి మాత్రమే మిగులుతుంది. మరి మానసికంగా పరిణితి చెందిన వారు ఎలా ఉంటారు? వాళ్ళ ఆలోచన తీరు వేరేలా ఉంటుంది. వారు మాత్రమే కాదు, వారికన్నా సరే మించిన తెలివైన వాళ్ళు, గొప్పవాళ్ళు ఈ ప్రపంచంలో ఉన్నారన్న విషయాన్ని చాలా ఈజీగా అంగీకరిస్తా ఉంటారు. వాళ్ళు మాత్రమే గొప్ప అని అనుకోరనమాట. మరి మానసికంగా పరిణితి చెందిన వారు ఎందుకు ఇలా ఉంటారు అనంటే, వాళ్ళు జీవితం గురించి చదువుకున్నారు. జీవితంలో వచ్చే ఆటుపోట్ల గురించి వాళ్ళకి తెలుసు. కష్ట సుఖాల గురించి వాళ్ళకి తెలుసు. ఈ మానసికంగా పరిణితి చెందని వాళ్ళు ఉన్నారు కదా! వాళ్ళకి తెలుసు. కానీ వాళ్ళు కొద్దిగా ఈగోయిస్ట్‌గా ఉంటారనమాట. వాళ్ళు దేనిని అంగీకరించలేరు. వాళ్ళ దృష్టిలో వాళ్ళకి వాళ్ళు తప్ప ఇంకా ఏది కూడా గొప్ప కాదు అన్న విషయాన్ని మనసులో బలంగా నిర్ధారించుకొని ఉంటారు కాబట్టి ఎవరి యొక్క గెలుపులు వాళ్ళకి గెలుపుగా అనిపించదు. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఈ విధంగా మిమ్మల్ని ఎంత సాధించినా సరే డిస్కరేజ్ చేస్తూ ఉన్నారు అనంటే, ఎంకరేజ్ చెయ్యట్లేదు అనంటే, ఒకవేళ ఎంకరేజ్ చేస్తే మీరు వారితో సమానంగా అయిపోతారేమోనన్న భయం. కాబట్టి వాళ్ళని వాళ్ళు గొప్పగా ఊహించుకోవాలి అనంటే, వాళ్ళ పక్కన ఉన్న మిమ్మల్ని తక్కువ చేసి చూపించాలి. అప్పుడైతేనే వాళ్ళకి మానసికంగా సంతృప్తి అనేది కలుగుతుంది. లేదనుకోండి, ఇప్పుడు ఒక పెద్ద గీత పక్కన చిన్న గీత గీస్తేనే కదా 2 గీతలకి మధ్య తేడా అనేది వస్తుంది. వీళ్ళు కూడా అంతేనన్నమాట. వాళ్ళు ఎక్కువ అని చూపించుకోవాలి అనంటే పక్కన తక్కువగా మిమ్మల్ని చూపించాలి. కాబట్టి మీలో ఎంత గొప్ప లక్షణాలు ఉన్నా సరే, మీరు ఎంత మంచిగా అచీవ్‌మెంట్స్, విజయాలు సాధించినా సరే, వాళ్ళు ఒప్పుకోకపోగా మీరు సాధించింది అసలు ఏమీ లేదు అని చెప్పేసి మొఖం మీద నిర్మోహమాటంగా కొండ బ్రద్దలు కొట్టేసినట్టు చెప్పేస్తూ ఉంటారు. అలా అని వీళ్ళు చెప్పినంత మాత్రాన మన దగ్గర ఏ టాలెంట్స్ లేవని అర్థం కాదు. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు. మన గురించి విమర్శిస్తూ ఉన్నవాళ్ళు మన చుట్టూ ఉన్నంత వరకు కూడా మనకి ఏ డోకా లేదు. అప్పుడే మనల్ని మనం ఏంటనేది నిరూపించుకునే అవకాశాలు, ప్రూవ్ చేసుకునే అవకాశాలు, ఇంకా ఇంకా గెలుపు వైపు పరుగులు తీసే అవకాశాలు ఉంటాయి. ఎప్పుడు కూడా మన చుట్టుపక్కల ఎవరో ఒకళ్ళు మనల్ని చూసి కుళ్ళుకుంటా ఉండాలి, మనల్ని చూసి ఈర్ష్య పడుతూ ఉండాలి, మనల్ని చూసి పోటీ పడుతూ ఉండాలి, మనల్ని చూసి క్రిందికి తొక్కేయాలని చూస్తూ ఉండాలి. అప్పుడే మనకి లైఫ్‌లో ఏదైనా సరే సాధించడానికి ఒక మెట్టు అనేది మనకి కనిపిస్తూ ఉంటుందన్నమాట. ప్రతి ఒక్కళ్ళు మనల్ని మెచ్చుకుంటూ ఉన్నారనుకోండి, ఇక మనం సాధించడానికి ఏముంది చెప్పండి? నంబర్ 1 పొజిషన్‌లో ఉన్నవాడికి ఇంకా సాధించేది ఏముంది? మనల్ని తక్కువ చేసి మాట్లాడేవాళ్ళు, క్రిందికి లాగేవాళ్ళు, తొక్కేయాలని చూసేవాళ్ళు మన చుట్టూ ఉన్నంత వరకు మనం గెలుపు వైపు పయనిస్తూనే ఉంటాం, విజయాలు సాధిస్తూనే ఉంటాం, ఇంకా ఇంకా పైకి ఎదుగుతూనే ఉంటాం. ఏమంటారు? వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి.
ఇలాంటి మరిన్ని మోటివేషన్స్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.